శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 14వ భాగం 19/7/20. శారద బిల్హణీయం. 60 ఏళ్ల పైనే కింద అట్లా జరిగిన ఒక సంభాషణ అమిలిపాటి కామేశ్వరరావు గారు మన వికాసం కోసం నమోదు చేసి పెట్టారు. అయ్యా, శారదా బిల్లుడు కులాసాగా ఉన్నారా అని ఒక సనాతన శాస్త్రుల వారు అడిగారు. దానికి జవాబు ఎట్లా, తమ దయవల్. అది ముచ్చట. అప్పట్లో 14 ఏళ్లలోపు బాలికలకు పెళ్లి చెయ్యరాదనే ఒక చట్టాన్ని మారు విలాస శారద అనే ఒక పెద్ద మనిషి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టి ఇంకేముంది, సనాతనులంతా ఇక మన దేశంలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావురోయ్ అని ఒక ప్రజా ఉద్యమం లేవదీసి. ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఉండేవి కదా, ఇంకేముంది, పుట్టని బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేశారు. ఇప్పుడు గనక పుట్టని బిడ్డలకు కొన్ని మమ్మీ డాడీ బడులలో సీటు కావాలని ముందుగానే డబ్బు సిఫార్సు దాఖలు చేసుకుంటున్నట్లు సనాతుల నమ్మకాలు ఎలా ఉన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సనాతులకు ప్రేమలు ఉండవు. అసలు సనాతనుల నమ్మకాలే, కానీ మార్పు సహజం, తప్పక మారాలి. మత సనాతనాలు, రాజకీయ సనాతనులు, సైన్స్ సనాతనులు అందరూ మారాలి, తప్పదు. అట్లా మాట్లాడుకుంటూ మిత్రుడు గూడూరి నమశివాయతో ఒకనాడు కబుర్లు చెప్పుకోవటంతో అతడు తన వద్ద ఉన్న ఒక లిఖిత గ్రంథాన్ని ఇచ్చి, ఇది చదవండి అని. బెదవాళ్ళు ఆయుర్వేద డాక్టర్ గారు గూడూరి నమశివాయ గారు. ఆయన ఒకసారి ఆంధ్రప్రదేశ్లోనూ కృష్ణా జిల్లాలో దేవాలయాల ట్రస్టీలా సమావేశం 2-3 సార్లు ఏర్పాటు చేశారు. నాకు కూడా ఆంజనేయ స్వామి దేవాలయం, సువర్చలాంజనేయ స్వామి దేవాలయం ఉంది కనుక నేను కూడా దాని ట్రస్టీనే కనుక నాకు కూడా ఆయన కాగితాలు ఉత్తరాలు పంపేవారు. వెళ్ళి ఆ సభలో నేను కూడా పాల్గొనేవారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో నాకు తెలియదు. సనాతనుల నమ్మకాలు ఎలా ఉన్నాయి ఇట్లా మాడకుంటూ ఇది చదవండి అన్న. లిఖిత గ్రంథం. వరపాటితో ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని బాలార్క సుందరి వ్రాసుకర్. ఆమె తండ్రి పేరు సిస్టు కాంభట్. అదేం పేరండి అని నమశివాయని అడిగి, అతడు పేరు దగ్గర నుంచి అన్ని ప్రత్యేకతలే అన్న. ఇంతకీ ఆ పుస్తకం చదివి తిరిగి ఇచ్చేస్తే ఇంకొక పుస్తకం కూడా ఇస్తానన్నాడు. అందువల్ల పుస్తకాన్ని ఆశ కొద్దీ చదివాను అన్నాడు. చిన్న గ్రంథమే, దాని సారం చెప్తా. మధ్య మధ్య నా వ్యాఖ్యాన శకలాలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. కాంభట్టు గారు న్యాయవాది, చదువుకున్నవాడు, అంటే డిగ్రీతో సంతృప్తి పడి ఉన్న బాపదుగా స్వాధ్యాయి. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయి ఉన్నప్పుడు ఆమెకు ఏదో జబ్బు చేసి పక్షవాతం వచ్చి కన్ను పోయి ఒకటి వికార స్వరూపం వచ్చి శరీర విధులు నిర్వర్తించుకోవటానికి ఆమెకు తోడ్పాడు. కాంభట్టు ఆమెను ఎత్తుకొని వెళ్ళి శరీర విధులని నిర్వర్తించుకునేందుకు తోడ్పడేవాడు. ఆమెకు ఒక కుమార్తె కలిగింది. కొంతకాలం తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళి బెదవాళ్ళు ఉంటుంటే నిత్య వైద్యం సుసాధ్యం. పుట్టింటికి వేరే గ్రామానికి వెళ్తే వైద్యం కష్టసాధ్యం. అందువల్ల ఆమె ఇంతకాలం పుట్టింటికి వెళ్ళలేదు. పుట్టింటి నుంచి భర్తకు ఒక జాబు రాసింది. ఆరోగ్యం లేని నాతో మీకు ఇంకా వృధా కాలక్షేపం చేయదు. ఆరోగ్యం ఉన్నదాన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. ఆ జాబు చూసుకొని కాంభట్ ప్రత్యుత్తరం వలె కొత్తవారి ఇంటికి వెళ్ళి, నాకు ఆరోగ్యం చెడితే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఇద్దరు ఒకరికొకరు కట్నం వైఖరులు, పరస్పర గౌరవ లాంఛనాల వంటి
కాంభట్టు ఆమెను ఎత్తుకొని బెదవాడుకు తెచ్చేసుకున్నాడు. ఒక కుమార్తె కలిగిందని చెప్పాగా, ఆ అమ్మాయి బాలార్క సుందరి. ఆమె తల్లిదండ్రులకు సేవలు చేస్తూ చదువుకొని కొంతకాలానికి శ్రీమతి కాంభట్టు చనిపోయి తండ్రికి సేవ చేస్తూ బాలార్క సుందరి తన వివాహ అవసరాన్ని విస్మరించి తాను పెళ్లి చేసుకుంటే తండ్రికి అన్నం ఎవడు పెడతాడు? న స్మరణ న ప్రజయా ధనేన న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైవ అమృతత్వమానసు సుఖ. అమృతత్వం త్యాగం వల్లనే వస్తుంది. కర్మ వల్ల కానీ, సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ రాదు. ఆ రోజుల్లో జమీందారులు ఉండేవారు. అప్పటి జమీందారు నిక్కచ్చిగా జమీందారు, ఇప్పటిలాగా దొంగ జమీందారులుగా. ఒక జమీన్ గారికి న్యాయవాది కాంభట్. జమీందారు గారికి ఒక కుమారుడు. అతడు ఆస్తిని దుర్వ్యయం చేయసాగాడు. జమీందారు గారు అది కూడని పని అని చెప్పి చూశాడు. కుమారుడు వెళ్ళ ఆస్తి ఎట్లాగూ నాశనం అయిపోతోందని జమీందారు గారు 100 ఎకరాలు తన న్యాయవాద మిత్రుడి పేర రాసేశాడు. దేవుడు ఇచ్చిన పేదరికాన్ని ఈ కొత్త ఆస్తి హరించి జమీందారు గారి ఆస్తు యావత్తు అయిపోయింది. జమీందారు గారి అబ్బాయి అడుక్కు తినే స్థితికి చేరుకొని జమీందారు గారి కోడలు కోశావతి మామగారి మిత్రుడు న్యాయవాది అయిన కాంభట్టు దగ్గరికి వచ్చి ఇక ఎలా బతకాలి స్వామి అని. కాంభట్టు క్షణం కూడా ఆలోచించకుండా అన్ని సంవత్సరాల ఐవేజును బ్యాంకు నుంచి తెచ్చి ఆమెకి జమీందారు చేత ఇంత మంచి పని చేయించినందుకు దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా దండం పెట్టారు. కాంభట్టు గారికి ధనంలో రుణమే కావచ్చిందేమో. మరొక విలేఖరు విశేషం. మా కాంగ్రెస్ మిత్రులకు తమ పూర్వీకులు ఎవరో తెలియదు. సరే, దేశంలో పలువురికి తమకు ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన వాళ్ళెవరో తెలియదు. తెలుసుకోవాలని ఇచ్చ కూడా. అందువల్ల ప్రజాప్రతినిధులకు తెలియదు. కథకు చివరకు ప్రజాప్రతినిధులకు కానీ, మంత్రులకు కానీ దేశభక్తి అనే అవసర గుణమే దూరమైపోయింది. సేవాధర్మం మృగ్యమై దేశం కోసం త్యాగాలు చేసిన శ్రమించిన వాళ్ళ కృషి యావత్ చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎలవైనట్టే. కాంభట్టు గారి ప్రత్యేకత మరొకటి. ఆ ప్రత్యేకత గురించి కాంగ్రెస్ మంత్రులకు నచ్చ చెప్పాలంటే ఆ కాలంలో ఉన్న ఏ జస్టిస్ పార్టీ నాయకుడి నుంచి కానీ, పోలీస్ అధికారులకు, ముఖ్యంగా రప్పవల సుబ్బారావు, ముస్తఫా అలీ ఖాన్ లాంటి వాళ్ళ నుంచి యోగ్యతాపత్రం తెచ్చుకోవాలి. కాంభట్టు గారు దేశభక్తి, కాంగ్రెస్ భక్తు, కాంగ్రెస్ సేవకు. అప్పట్లో ఈ యోగ్యతలు ఉన్న వాళ్ళకి ఇనప గొలుసు వెళ్ళి కృష్ణ జన్మస్థానానికి తీసుకు వెళ్ళేవి. అప్పుడు వరే పైరు లేవు చేసి బంగారు గొలుసులు కొనుక్కునే వీరు ఉండేవి. ఇప్పటి పదవులు అహంకార సూచక. అప్పటి కాంగ్రెస్ వాడు విధిగా సుఖం చెల్లించాలి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నా సరే సుఖం కొనసాగాలి. సుఖంగా సానుభూతి ప్రకటించి బెదవాడలో ఒక పర్యాయం గొప్పగా కాంగ్రెస్ మహాసభ కాంగ్రెస్ ప్రతినిధుల సభలాది మహాసభలు జరిగిందనుకుంటు. అప్పట్లో దేశభక్తుల సభలు చూడటానికి జనం ఐచ్ఛికంగా వచ్చి ఇప్పటిలాగా ఎవడో కూలి ఇచ్చి లారీల్లో తీసుకొని రావాల్సిన పందే. అప్పట్లో స్వచ్ఛంద అభిమానులుండేవారు. ఇప్పుడు కిరాయి అభిమానులు. కాంగ్రెస్ నాయకులను చూడటానికి లక్షల మంది జనం వచ్చి జనాలు అదుపు చేయటం ఎట్లా? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తాను తర్ఫీదు చేసిన రామదండు మహాసభను తెచ్చాడు. వాడు మహాసభా క్షేత్రాన్ని తీర్చిదిద్ది నాయకులకు, ప్రజలకు వెళ్ళటానికి రావటానికి మార్గాలు సుగమం చేసి కొన్ని వందల మంది స్వచ్ఛంద సేవకులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు సరిచేశారు. అటువంటి స్వచ్ఛంద సేవకులలో కాంభట్టు ఒకరు. ఎంత ఏమిటి, ఇప్పుడు కూడా స్వచ్ఛంద సేవకులు ఉంటూనే ఉన్నారుగా. మంత్రులు వస్తే పోలీసులు కూడా వస్తారుగా. ఎంతేమిటి అని ఎవరైనా అడుగుతారు. కాంభట్టు చదువుకున్నవాడు న్యాయవాది, దేశం. ఆ రోజులో అటువంటి వాడు స్వచ్ఛంద సేవకులుగా వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడెక్కడి బజారి రౌడీలను, సంఘ సేవకులను కూడా అంటున్నారు కదా, ఇస్తున్నారు. తీరా ఈ సంఘ సేవకులు
నాయకులైపోయి పైరవీకారులైపోయి రాజకీయాలను నేర కార్యక్రమాలకు ఆలవాలం చేస్తూ ఈ నిజాన్ని తేల్చడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించారు కూడా. దీనికి అందరికీ తెలిసిన నిజమేగా. ఇంతకు బాలార్క సుందరి వ్రాసుకున్న లిఖిత గ్రంథం నమశివాయ వద్ద నుంచి తీసుకొని చదివారు. మరి పెదవాళ్ళు ఉన్న కాలంలో ఆమెను ఒక్క పర్యాయం సందర్శించాలనే కోరిక ఎందువల్ల కలగలేదు? గొప్పవాళ్ల బిడ్డలమ్మ అని అనలేకపోయారు. సత్యాగ్రహులు సేవ చేసిన సాహసి కట్లగడ్డ సీతమ్మ ఒక దండం ఎందుకు పెట్టలేకపోయాను? అట్లా జీవితం గడిచిపోతోంది కాదు. తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరం కొన్ని వందల సార్లు జొక్కా సీతమ్మ నిరతాండ ఉన్న ఇంటి వంటి దానికి దండం పెట్టి రావాలనుకుని అది చెయ్యలేకపోయి. ఎందువలను ఒకనాడు తలవని తలంపుగా పాటూరు నెల్లూరు వెళ్ళి అక్కడ తిక్కన ఉన్న ఇంటి పునాదులకు దండం పెట్టి వచ్చారు. విశ్వనాథ సంగీత సాధన 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చదువుకోవచ్చా? మన పెద్దలు చదువుతారు కదా, చదువుకోనా, నోట మట్టి కొట్టుకోనా అని పెద్దల మాట. కానీ విశ్వనాథ సత్యనారాయణ 70 ఏళ్ళు దాటిన తర్వాత సంగీతం నేర్చుకోవటానికి ప్రారంభించి ధర్మపురి రామమూర్తి రోజూ వచ్చి పాఠం చెప్పేవాడు. నిజం చెప్పాలంటే సత్యనారాయణ కొంత నేర్చాడు కూడా. దాదాపు 4 ఏళ్ళు నేర్చాడు. ఒకనాడు నాకు కూడా సత్యనారాయణ తన సంగీత నైపుణ్ణి చూపించాడు. చక్కగా రాగవరసన ఒక త్యాగరాజ కృతి పాడాడు. కొంత స్వర ప్రస్తారం కూడా చేశాడు. కావ్యగానం మానేసి
స్వయంగా కృతిలో కీర్తనలో వ్రాసి వాటిని గానం చేస్తూ ఉంటాడనుకున్నా. దేనికై అదే అన్నాడు. ఆ పట్టుదలే ఆయన కవిగా రచయితగా పైకి. ఆయన రచనల కంటే ఆ పట్టుదల చాలా ముచ్చట. మరొక విశేషం, ఆయన ఎంతగా మన బూజు పట్టిన రాష్ట్ర మర్యాదలకు కట్టుబడిన వాడని. వ్యావహారిక జీవనంలో సంప్రదాయ భగ్న యథేచ్ఛగా చేసి నెగ్గుకొచ్చేవా. ఆయన నవలలు చదివితే ఈ విశేషం బయట. ఆయన స్నేహితులలో అన్ని కులాల వాళ్ళు, అన్ని శాఖల వాళ్ళు. నిజంగా అట్లాంటి స్నేహితులు దొరకటం అందరు. వారిలో కొందరు నాకు తెలుసు. అలాగే ఆయనకు ఇష్టం లేని మనుషులతో ఆయన కుల శాఖల వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన నవలలు వీళ్ళందరూ రకరకాల పేర్లు పెట్టుకొని సాక్షాత్కరిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పేరు పేరున మనం గుర్తించకపోయినా వాళ్ళు మాత్రం గుర్తుంచుకోగలరు. ఇదంతా చూస్తే ఆయనకు ఏవేవో వ్యక్తిగతమైన పట్టుదల తప్ప గట్టిగా కుల శాఖ భేదాలు లేవని కొంచెం ఉండి ఉంటుంది. 1000 పడగల్లో ధర్మారావు పాత్ర తనేనని ఆయన భావం కాదు. ఆయన స్నేహితులందరి గురించి తర్వాత ఇక ధర్మారావు అంటే ఆయనే కావాల్సింది. పోనీ ఇట్లా ఉండాలని అనుకున్నాడా? ధర్మారావు టిఫిన్ క్యారియర్తో హోటల్ నుంచి ఒక బ్రాహ్మణుడి చేత భోజనం తెప్పించుకొని పట్టుబట్ట కట్టుకొని తింటారు. అది ఆయన ఆచారం అయి ఉండాలి. అప్పటి ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. పెద్ద కమ్మవారి ఏళ్లలో ముఖ్యంగా వంట బ్రాహ్మణులు, నీళ్ళ బ్రాహ్మణులు ఉంటాయి. బ్రాహ్మణులు భోజనం చెయ్యటానికి వీలుగా అలా ఉండే. వాళ్ళు మాంసాహారం తెరదలుచుకుంటే వేరే వాళ్ళు వండి పంపేవారు. పైగా వంట బ్రాహ్మణులు వంట చేసేటోడు రాజాగారు కూడా వెళ్ళడు, రాణిగారు వెళ్ళవచ్చు. భోజనాల వద్ద రాజాగారు ఒకవైపున, బ్రాహ్మణులు ఒక వైపున కూర్చొనేవారు. కానీ పెద్ద పెద్ద సమారాధనలు జరిగేటప్పుడు రాజాగారు పట్టుబట్టలు ధరించి నెయ్యి వడ్డించేవారు. రాజావారి వెండి బుట్టతో తీపి పదార్థాలు, శోభస్కరాలు పెట్టుకొని తానే వడ్డించడం ముత్యాలలో చూసి. ముత్యాల రాజావారు విశ్వనాథకు ఆప్తుడు. విశ్వనాథ షష్ఠి పూర్తి ఉత్సవం నాడు అధ్యక్షుడు పెంగళి లక్ష్మీకాంతం ముత్యాల రాజావారు దోవ వెంట పూలు చల్లుకుంటూ విశ్వనాథుడిని సభాస్థలికి తెచ్చారు. తనకు అన్నగారు అంటూ లక్ష్మీకాంతం విశ్వనాథ పాదాభివందనం చేశారు. 1000 పడగల్లో రాఘవరావు అనే పాత్ర వస్తు. అతడు కొల్లి పరస్వరై విశ్వనాథకు అతడి దంతకవి కొడాలి ఆంజనేయులకి సహాధ్యాయి. శివరయ్య గారి తండ్రి పంపే డబ్బుతో ముగ్గురు చదువుకుంటారు. విశ్వనాథ విద్యార్థి జీవితం, అధ్యాపక జీవితం చాలా గొప్ప విశేషాలతో ఉంది. ఒకప్పుడు విశ్వనాథ తన అభిమానులతో కలిసి బందరు వద్ద మంగినపూడి తీరానికి వెళ్ళారు. వచ్చే తుఫాను చోట సముద్రం కల్లోలంగా, కడలిలోనూ ఒక కరడు లేచినది అనే గేయం ఆసువుగా చెప్పి, ఆ పైన మనసు గుర్రములోని మనిషి గేయం చెప్పారు. అభిమానులలో ఉన్న వర్లపట్ట దుర్గాప్రసాదరావు అది విని బుద్ధిలో ధరించారు. విశ్వనాథం మరిచేయబడి కొంతకాలం తర్వాత చెలియని కట్ట వ్రాస్తూ ఆ గేయాలు వాడుకోవాలను. అప్పుడు ప్రసాదరావుని పిలిచి వాటిని పాడించుకున్నారు. ఈ ప్రసాదరావును బందర్ హిందూ కాలేజీ వాడు. అతడి నయ్యోగి రోయ్ అని తెలుసుకొని ఫిజిక్స్ డిమాన్స్ట్రేటర్ పదవి నుంచి తొలగించేశారు. అది బందరుకు గుంటూరుకు పోటీ. సరే, ఈ పోటీలు నిజంగా ఎంతో హాస్యాస్పదం. ఈ పోటీలు వైదికి నియోగి శాఖలకు సంబంధించినవి కదా. అటు తిరుపతి కవులు, ఇటు కొప్పరపు కవులు పట్టుకొని కవిత్వాలు చెప్పేశారు. శాఖాభేదాలు చెరియని కట్ట లేకపోయి అటు ఇటు ఈ కొట్లాటకు నిర్వాహకులు, లీడర్ గుమాస్తారు మేధా సంపదకు కొదవలేదు. ఈ తగాదాలను అయ్యదేవర కాళేశ్వరరావు ఒక్క మాటలో వర్ణించారు. 2 జంట కవులు వాళ్ళ అభిమానులు కలిసి బ్రాహ్మణీకాన్ని మంట గలిపారు అని. దారుణమైన ఒక విశేషం ఏమిటంటే వైదికులు భాక్తం మతం వాళ్ళని
నియోగులు ప్రభాకర మతం వాడని ఒక రద్ధాంతం ప్రారంభి ఈ కొట్లాట నిర్వాహకుడు అంటే వైదికులు రోమ్ మతం వాళ్ళని, నియోగులు అరేబియా మతం వాళ్ళని అన్నారు. మరి వాళ్ళు మనలో పలువురు సౌరం వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, అది మన పూర్వం వాళ్ళ గొప్పత. ఇంతకు విశ్వనాథ సత్యనారాయణ ఈ వైదేకి నియోగి కొట్లాట్లో పాత్రధారి కాడు. తెల్లపిల్ల శాస్త్రి మాట ప్రకారం వైదేకి నియోగి కొట్లాటలు బ్రాహ్మణ అబ్రాహ్మణ కొట్లాటలు అయ్యేవి, కొద్దిలో తప్పిపోయి. తిరుపతి శాస్త్రి గారు తన ప్రియ శిష్యుడైన తిరుపతినేని రామస్వామిని పోటీలో పెట్టడానికి సంకల్పించారు. రామస్వామి గారికి తెలుగు భాష వశంలో ఉంటుంది, కానీ ఎందువల్ల మతి మార్చుకొని వేలూరి శివరామ శాస్త్రి గారిని పోటీ పెట్టారు. పట్టుదల ఉన్న వాళ్ళకు వాళ్ళ పట్టుదలే కానీ సంఘం ఏమైతే నేను ఈ కొట్లాటను దాదాపు 50 ఏళ్ల కిందటే తెలుసుగా సంతానానికి ఒక్కటి హెచ్చరిక చేసి ఉంచారు. జీవితంలో వైదికులను నియోగులను మాత్రం నమ్మవద్దు. ఈ కథనాన్ని కొంచెం దారి మళ్ళిస్తా. విశ్వనాథ ఇంట్లో మల్లాది వసుంధరే అమ్మాయి ఉండే. అమాయకతకు ఆమె ఉండే గడుసుదనం ఉంది. అమాయకతకు ఉండే గడుసుదనం ఉంది. చదువుకొని తల్లి చిన్ననాడే చనిపోతే ఆమె తండ్రి లక్ష్మీనారాయణ ఆమెను విశ్వనాథ ఇంట్లో దించివేశారు. ఆమె తన గ్రాంధిక శైలిలో నవలను చాలా రాదు. ఆమె వ్రాసిన ఒక నవల ఆమెకు పాఠ్య గ్రంథమైంది. పన్ని ఆమె వ్రాసిన ఇంకా 2 నవలు పాఠ్య గ్రంథాలు. ఇవన్నీ విశ్వనాథ ఆమెకు వ్రాసి పెట్టాడని అపప్రథం, కానీ అవన్నీ ఆమె శైలిలోనే ఉన్నాయి. విశ్వనాథ శైలిగా ఒక తంజావూరు పతనం మాత్రం విశ్వనాథ దిద్దుబాటు చూసి ఉంటుంది. ఇంతకు ఆమె పుస్తకాలపై వచ్చిన డబ్బులు ఆమె పేరిటనే విశ్వనాథ బ్యాంకులో దాచిపోయి విశ్వనాథ చనిపోయే నాటికి 5 లక్షలైంది ఆ డబ్బు. విశ్వనాథ చనిపోగానే ఆమె తన ఆప్త బంధువుల వద్దకు చేరు. ఆమెకు వడ్డీ వ్యాపారం ఇష్టం కాబట్టి డబ్బంతా ఆప్త బంధువులకు వడ్డీ, అంటే డబ్బు మొత్తం కాడి. ఆమె దాదాపు పేదదే. చివరి కాలంలో ద్రౌపదిని గురించి కథ వ్రాసి పెట్టమని నటుడు జి కృష్ణ ఆమెకు కొంత డబ్బు ఇచ్చారు. ఇంకా ఇచ్చేవాడు. ఆమె సంస్కృత భారతం నుంచి ద్రౌపది కథను ఉద్ధరిస్తూ జరిపి అంత్యక్రియకు డబ్బు కావాలి కదా. ఆమె సంచిలో 5-6 వేల డబ్బు కనబడి ఆమెకు విశ్వనాథ పోతూ ఎందువల్ల తీసుకెళ్ళలేదు. ఆమెకు నాకు ఒక అనుబంధం నన్ను ఎంతో ఆప్యాయంగా అన్నా అనిపించాయి. ఆమె ఇచ్చిన అప్పులు వసూలైతే కొంత డబ్బు ఇచ్చి నాకు హైదరాబాదులో వాకిలి కల్పిస్తానని అనేది. నేను డబ్బుతో బతకను అనేవాడు. ఇక అదే పోలిక నాకు వచ్చిందన్న. నేను డబ్బు లేకుండా బతకాల్సి వచ్చి అనేది. కానీ నాకు డబ్బు జీవితం సహజం. ఆమెకు పని ఉండాలి, సేవాభావం. పేదవాళ్ళు ఉన్న కాలంలో నాకు చాలా సంతృష్టి కల్పించిన పరిచయ భాగ్యం ఒకటి సంప్రాప్తి. అది నల్లపాటి హనుమంతరావు గారితో పని. గాఢ స్నేహం అనేది ఉంటుంది, కానీ గాఢ పరిచయం మాత్రం. నల్లపాటి హనుమంతరావు గారు సేవా ప్రధానమైన ఉద్యోగం చెయ్యాలని, అది ఆదర్శమని తలపోసిన వ్యక్తి. మన దేశంలో సేవకు ఉద్యోగానికి దాంపత్యం కుదరదు. అది మన జీవన తత్వం. ఇప్పుడు జీతం పుచ్చుకుంటున్న వైద్యుడు కూడా సేవ చేయరు. సేవ అంటే ఎవడో డబ్బు విలువ తెలియనివాడు చేసే మొండి బండ చాకిరి. అది ప్రజల వైఖరిలో వచ్చిన బతుకు తెరుగును సేవా మార్గంగా తీర్చిదిద్దుకునే ప్రజ్ఞ ఉండాలి. అది ఎదిగిందే మతం కానీ కులం కానీ లేవు. మతాలకు కులాలకు ప్రధానమైన ధనం అధిక. హనుమంతరావు గారిని మొదటి పర్యాయం కలుసుకున్న ఆయన బట్టి కోపిష్టి అనే భావం. నేను పత్రికా రచయిత. కలుసుకునే వాళ్ళలో కోపిష్టి వాళ్ళు కూడా ఉండటం సంభవం. అందరూ ప్రసన్నలుగా ఉండలేరు కూడా. ఎవరి నైజం వాడు.
అసలు అందరూ ఒకే రీతి మనుషులైతే నేను అన్ని రకాల మనుషులను కలుసుకోవటం ఎలా జరిగేది? తీరా అనుభవంలో తేలింది ఏమిటంటే హనుమంతరావు గారు కోపిస్తే కాదు, ముఖం మాత్రం తీవరించినట్టుండే, నెరపు గొలిపేది. పలకరించగలిగిన వాళ్ళకి ప్రసన్న సేవా భారత పౌరుడు. నాకు దేశభక్తులతో బంధువులతో మాట్లాడే అలవాటు. మేధావులకు ఉండే అతిశయం లేని వాళ్ళ అతిశయం లేదు. హనుమంతరావు గారు యువకుడుగా చదువుకునేవారు. పెద్దలతో సాన్నిహిత్యం కలిగించుకొని బుద్ధిరాల ఉన్నవ అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుడు మొదలైన వాడు. గుంటూరు నుంచి దేశాభిమాని అనే పత్రిక దేవాగుప్తుని శేషాచలపతిరావు సంపాదకత్వాన వెలువరించేవారు. ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత బాగా తెలియచెప్పిన వ్యక్తి ఆయనే. ఇతడి వద్ద హనుమంతరావు ఉపసంపాదకుడు. ఆ పైన బొంబాయి నుంచి మద్రాసుకు ఆంధ్రపత్రిక వచ్చిన రోజుల్లో కోటంరాజు పున్నయ్య, అవటపల్లి నారాయణరావు, హనుమంతరావు దాంతో ఉపసంపాదకుడు. ఆరోగ్యం చెడగా ఉద్యోగం మానేశాడు హనుమ. ఆ కాలంలో ఇటువంటి పత్రికలలో పనిచేయటం దేశ సేవాశక్తిని చూపే. హనుమంతరావు గారికి ఇంకొక విధమైన సేవ చెయ్యాలనే ఆకాంక్ష. ఒక నీగ్రో జాతీయుడు బానిసతనం నుంచి విముక్తి యత్నాన్ని గురించి వ్రాసిన గ్రంథం ఆయన ఏనాడు చదివి దాని తత్వాన్ని గుండెలో పదిలం చేసుకొని నీగ్రో నాయకుడిలాగా తాను కూడా టస్కజీ విద్యా సంస్థను నెలకొని దానిలో విద్యలు, వృత్తి విద్యలు దళితులకు నేర్పాలని ఆకాంక్షించారు. మంగిపూడి వెంకట శర్మ రాసిన నిరుద్ధ భారతం చదవగా ఆకాంక్ష మరింత బలపడి టస్కజీ సంస్థ ఎట్లా పనిచేస్తూ ఉంటుందో అనే జిజ్ఞాస ప్రబలి అమెరికా పోయి చూడాలి, వెళ్ళి చదువుకోవాలి. కానీ అప్పట్లో 2000 రూపాయలైనా ఉంటే కానీ అమెరికా వెళ్ళలేరు.
టస్కజీ సంస్థ లాంటిది నెలకొల్పడానికి 400 ఎకరాల బంజరు భూమిని ప్రభుత్వం చేత ఇప్పిస్తానని ఒక సమయంలో ఒక అధికారి నమ్మకం కలిగించాడు. కానీ హనుమంతరావు అదే సమయంలో చెరసాలలో అధికారి గారికి చెరసాల వ్యవహారం రుచించారు. అక్కడి భూమి సంపాదన యత్నం ఆగిపోయి. కానీ పెదపాలెంలో కుటుంబాక సీతారామయ్య గారనే పెద్దమని హరిజన పాఠశాల వసతి గృహం నెలకొల్పడానికి పొలం ధనం ఇచ్చారు. దాన్నే కృష్ణాశ్రమం అని. హనుమంతరావు గారికి అప్పటి అనుభవం ఎంతగానో హృద్యం. మాలమాదిగ కుర్రవాళ్ళు ఉదయమే స్నానం చేసి చలికి ఉతికి ఆరేసిన గుడ్డలు దని చదువులమ్మ సరస్వతిని అర్చించడానికి వచ్చిన దీక్షతో వచ్చేవారు. వాళ్ళ భక్తి ప్రపత్తులు చూసే వాళ్లకు ముచ్చట కలిగి నేడు కూడా అటువంటి దృశ్యం కనబడితే ఎంత ఆనందం కలుగుతుంది. కానీ పెదపాలెం ఒక పల్లెటూరు, ఒక పట్టణ కేంద్రంలో ఇటువంటి విద్యాలయం వసతి గృహం ఉంటే పలువురు హరిజన యువతీ యువకులకు మేలు కలుగుతుందని ఆలోచించి గుంటూరు పక్కన కృష్ణాశ్రమాన్ని నెలకొల్పి కృష్ణాశ్రమంలో హరిజన బాలబాలిక చదువులు వృత్తులు నేర్పి వాళ్ళకి ఎంతో సేవ చేయటానికి అవకాశం వాళ్లకు నేర్పుతూ తాను జీతభత్యాలు పుచ్చుకో అక్కడినే ఉండొచ్చు. కానీ సేవానురక్తి లేని వాళ్ళు ఏం చెయ్యాలి? ఒకరి తప్పులు మరొకరు ఎన్నారు. అంతే జరిగి పెద్ద సంస్థ అవుతే ఎక్కువ మంది ప్రవేశం తప్ప, మంది ఎక్కువైతే మాట తెలుసు కదా. అలాగే కొట్లాటకి దాటి కనీసం ఒకరిని ఒకరు ఆడిపోసుకోవడం, దుష్ప్రచారాలు చేసుకోవడానికి ఎంతో అవకాశం. పెద్దలు ఎంత పెద్దలైనా అటువంటి రాపచాపల్యాలు వదులుకొని పైగా అవి మనకు మతం కులం శాఖ నేర్పేరు. హనుమంతరావు గారికి కృష్ణాశ్రమం నుంచి బయట పడక తప్పల. కృష్ణాశ్రమాన్ని నెలకొల్పింది ఆయనే. ఆయన నెలకొల్పినంత మాత్రం అది ఆయన ఆస్తి కాదు కదా. ప్రజాహిత సంస్థలు ప్రజల ఆస్తులే, ఏ వ్యక్తికి చెందరు. పాపం కృష్ణాశ్రమాన్ని ఆయన జీవితాంతం మరిచిపోయా. హనుమంతరావు గారు మాట్లాడుతుంటే నేను ఏదో కొంత ఎరిగిన వాడిలాగా ప్రశ్నలు అడిగా. చెప్పిన మాటలకు ఎరిగినట్టే తలగు. పెదపాలెంలో కుటుంబాక కృష్ణయ్య గారిని చూశా. కుటుంబాక శ్రీరాములు గారు తెలుసు. ఇంటర్ గుంటూరులో చదివా. కాంగ్రెస్ తిరిగా. విజినియా ఉద్యమ కాలంలో జైలులో పడ్డా. అందువల్ల అక్కడి సంగతులు అట్లాగే వాళ్ళ శారదానికేతన్ సంగతి. శారదానికేతన్ ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు స్థాపి. నాకు తెలియంది ఒకటి, అది సేవానుభవం. కులాలను ఎవడో సంఘ విద్రోహి కల్పించాడు. మన మతం వాళ్లకు శాఖలు కల్పించాడు. ఇది ప్రతి ప్రవక్త కులం వద్దు అంటూనే తన మతం వాళ్లకు శాఖలు కల్పించకపోతే అతడి అనుయాయులు కల్పి వారి పేర్లను జాబితాలుగా చెప్పగలగడు. మన మత కుల సంస్కారాలు తిట్టిపోస్తారు. వాళ్ళ పరువు మనం మంట కలిపినట్టు బాధగా. గాంధీజీ నిర్మాణ కార్యక్రమం ప్రతి కాంగ్రెస్ వాడికి తప్పనిసరి అన్న. ప్రతి కాంగ్రెస్ వాడు అస్పృశ్యత నివారణ కోసం కష్టపడు. ప్రతి కాంగ్రెస్ వాడు సేవ అనేది ముఖ్యం. అస్పృశ్య పైననే కుల వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాన్ని కూల్చేస్తే కుల వ్యవస్థ కూలిపోతుందని ఆయన భావం. దానిలోని హరిజనుల ఇతరులతో సమాన హక్కులు కల్పించాలని, వాళ్లకు చదువు చెప్పాలని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ఏవేవో మానవ చర్యలన్నీ ప్రబోధించి అంటే హరిజన సేవ చెయ్యాలన్న. ఇంతకాలం వాళ్ళని ఊరి బయట తక్కువగా చూసి ఆర్థికంగా దిగదార్చి అవమానాలు చేసి ఈ కొంచెమైనా పశ్చాత్తాప పూర్వసమైన సేవ చెయ్యరాదా? సేవ చేయటం వల్ల సాంఘిక సామరస్యం కూడా వనగొడు, సౌహార్దం నెలకొడు. అంతేగాని సేవ చేయడానికి ఉద్యోగులను నియమిస్తే దానితో ఆర్థికమైన పరిణామం ఏమీ రాదు. ఈ మధ్య వారి పట్టుదలతో హరిజనులకు విద్యాలయాల్లో సీట్లు ఇస్తారు. సీటు ఇవ్వగానే బాధ్యత తీరుతుందా? స్నేహితులు కొందరు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళ కుమారుడు పేర్లు జ్ఞాపకం లేదు. వారిలో ఒక ఆయన మాత్రం పరవస్తు వారి మనవడు. హరిజన బాలికలకు పోటీ పరీక్షలు వగైరాల్లో ప్రత్యేక ఉచిత శిక్షణ ఇవ్వడానికి పూలు. అంతే
కలవారు కొందరు ఆ పని బాగాలేదు తీవ్ర ఆక్షేపణ తెలియ. అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు జి రామిరెడ్డి గారు ఆయన ఈ సంగతి చెప్పగా ఆయన విశ్వవిద్యాలయం వాళ్ళే ఈ ఉచిత ప్రత్యేక శిక్షణ బాధ్యత స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సేవలో, సహాయంలో, శిక్షణలో ఆప్యాయత ఉండాలి. ఆప్యాయత లేదే సత్ఫలితం రాదు. 18/11/1995 రేపు కనుమరుగైన మనోజ్ఞ దృశ్యం.